హలో అండి. హాయ్ అందరికీ. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, విష్ చేసినందుకు. సో, విషెస్ ఎందుకు అంటారా? ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా! సో, 29థ్ మ్యారేజ్ యానివర్సరీ అండ్ 30థ్ నా బర్త్‌డే. సో, అందరూ చాలా మంచిగా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ 2 డేస్ అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. వెంటనే ఫస్ట్ డే మ్యారేజ్ డే అండ్ నెక్స్ట్ డే బర్త్‌డే. సో, మా వారు నాకు ఎంత గిఫ్ట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మాక్సిమం ఆ రోజుకి లీవ్‌కి రావడానికి ట్రై చేస్తారు. సో, ఈసారి కూడా అలానే లీవ్‌కి వచ్చారనమాట. సో, అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్. ఇద్దరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ వేరు గదా! సో, నెక్స్ట్ ఈరోజైతే మన వీడియో ఏంటంటే ఎగ్ టొమాటో కర్రీ. దాంతో పాటు నేను మా వారికి ఇష్టమని చెప్పి మునక్కాయ కూడా వేస్ట్ చేశాననమాట. సో, ముందుగా అయితే ఆయిల్‌లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి ఎగ్స్‌ని ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని, దీనిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. జస్ట్ లైక్ మనం టమాటా మునక్కాయ ఎలా చేసుకుంటామో అలా వేసేసుకొని, మునక్కాయలన్నీ కుక్ అయిన తర్వాత ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ లాస్ట్‌లో అలా ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, బ్లెస్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.